ఓం నమ శివాయ. త్రిలోకాలకు ఆదికర్త ఆదియోగి భస్మధారి నీలకంఠుడు అయిన శ్రీ పరమేశ్వరుని మహిమ వర్ణించుట ఎవరి వల్ల సాధ్యం? అయినా భక్తుల ప్రేమ కోసం శివుడు తానే ఒక గృహస్థుడయ్యాడు. ఈరోజు మనం వినబోయే కథ కేవలం ఒక పెళ్లి కథ కాదు. ఆదిశక్తి శివుల సంగమం, సృష్టి స్థితి లయల రహస్యగాథ. దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి చిన్ననాటి నుంచే శివుడే తన భర్త అని ఆమె హృదయం నమ్మింది. కానీ దక్షకుడికి శివుడంటే అపహాస్యం. జటాధారి, శ్మశానవాసి, భస్మం పూసుకునేవాడు నా అల్లుడా అని దక్షుడు శివుని అవమానించాడు. తండ్రి అభిమానం కంటే భర్త భక్తి గొప్పదని భావించిన సతి శివునితో వివాహం చేసుకుంది. కాలక్రమంలో దక్షుడు మహాయజ్ఞం నిర్వహించాడు. అందరినీ ఆహ్వానించాడు. కానీ శివసతులను మాత్రం కాదు. తండ్రి ఇంటికి వెళ్ళిన సతి అక్కడ తన భర్తను అవమానించే మాటలు విన్నది. ఆ అవమానం ఆమె హృదయాన్ని కాల్చేసింది. నా శరీరం దక్షుడి వంశానికి చెందినది, ఇక ఈ శరీరంతో శివుని భార్యగా ఉండలేను అంటూ యోగాగ్నిలో తానకు తాను ఆహుతి చేసుకుంది. ఈ వార్త విన్న శివుడు రుద్రుడయ్యాడు. తాండవంతో లోకాలను కంపించాడు. వీరభద్రుణ్ణి సృష్టించాడు. యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. కానీ ఆ తర్వాత శివుడు మౌనంలోకి వెళ్ళాడు. సతిని కోల్పోయిన శివుడు కైలాసాన్ని విడిచి హిమాలయాల్లో ఘోర తపస్సులో లీనమయ్యాడు. సృష్టి ఎందుకు, బంధాలెందుకు అని విరాగంలో మునిగిపోయాడు. లోక కళ్యాణం కోసం ఆదిశక్తి మళ్ళీ అవతరించాల్సి వచ్చింది. హిమవంతుడు, మేనకాదేవి తపస్సు ఫలంగా ఒక దివ్య బాలికను పొందారు. ఆ బాలికే పార్వతి. చిన్న వయస్సులోనే ఆమెకు శివుడు తన భర్త అని హృదయం చెప్పింది. శివుని పొందాలనే ఒక సంకల్పంతో పార్వతి అన్నీ వదిలింది. రాజకుమార్తె అయిన అడవుల్లో నివసించింది. ఆకులు తిన్నది. ఎండలో నిలబడింది, వర్షంలో తడిసింది, చలిలో కంపించింది. కానీ మనసు మాత్రం శివుని మీదనే నిలిచింది. పార్వతి భక్తిని పరీక్షించాలనుకున్న శివుడు వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చాడు. అమ్మా, శివుడు భిక్షాటన చేసేవాడు, భస్మం పూసుకుంటాడు, నీకు సుఖం ఇవ్వలేడు అని అన్నాడు. పార్వతి కోపంగా స్పందించింది. నీవు శివుని తెలియని వాడివి. ఆయనే పరబ్రహ్మ. ఆయన తప్ప నాకు ఎవరూ వద్దు. ఆ మాటలతో శివుని హృదయం కరిగిపోయింది. శివుడు తన నిజరూపం చూపించాడు. పార్వతీదేవి ఆనందంతో పొంగిపోయింది. నీ భక్తి, నీ తపస్సు నన్ను బంధించాయి పార్వతి. నీవే నా అర్ధాంగి అని శివుడు అన్నాడు. కైలాస పర్వతం దివ్య మండపమైంది. బ్రహ్మ పూజారి, విష్ణువు సోదరుడు నారదుడు గాయకుడయ్యాడు. దేవతలు, సిద్ధులు, భూతగణాలు అందరూ హాజరయ్యారు. భస్మధారి శివుడు పార్వతిని వివాహం చేసుకున్నాడు. ఆ క్షణంలో సృష్టి మొత్తం మంగళధ్వనులతో నిండిపోయింది. శివశక్తులు ఒక్కటయ్యారు. అర్ధనారీశ్వర స్వరూపం వెలిసింది. శివుడు లేకపోతే శక్తి లేదు, శక్తి లేకపోతే శివుడు లేడు. ఈ శివపార్వతి కళ్యాణ కథను భక్తితో వింటే వివాహ ఆటంకాలు తొలగుతాయి, దాంపత్య సుఖం కలుగుతుంది, కుటుంబ శాంతి ఏర్పడుతుంది. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం పార్వతీయే నమః. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మరిన్ని మంచి భక్తి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.